హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పూరీ కూర అయితే చేసి చూపిస్తున్నాను. నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా మనకు బండి దగ్గర దొరికే టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ రెండు వస్తాయన్నమాట. ఇలా అయితే చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూరీ కూరకి కావాల్సినవన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే. ఇవి ఒక 60% అయితే ఫ్రై అవ్వాలండి, టోటల్గా మగ్గిపోకూడదు. సో సగం మాత్రమే ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు అండ్ అలాగే క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవుతుండగా ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం 1 కప్పులో శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని లమ్స్ ఏమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మరుగుతున్న వాటర్లో అయితే ఇందాక కలిపి పెట్టేసుకున్న శనగపిండి అయితే వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అయితే టేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. శనగపిండి అనేది పచ్చివాసన పోయేలాగా బాగా మగ్గిపోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. బాగా థిక్నెస్ వచ్చే వరకు అయితే ఉంచకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా థిక్నెస్ ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడే ఆఫ్ చేసేయాలండి. చూడండి, ఈ స్టేజ్లో అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.